నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోట. 80 ఏళ్ల చరిత్ర ఉన్న ఎవరూ ఊహించని రాజకీయ మలుపులకు ఈ జిల్లా వేదిక అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కింది స్థాయి క్యాడర్ అంతా నల్గొండ వైపు కదిలి వచ్చింది. గులాబీ కోటను బద్దలు కొట్టిన జోష్ లో కాంగ్రెస్ శ్రేణులు ఉరకలేశాయి. కానీ ఉమ్మడి జిల్లా అంతా సీఎం సభ కోసం తరలి వస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం పర్యటనకు దూరంగా ఉంది. సీఎం పర్యటనకు మునుగోడు క్యాడర్ ఎందుకు దూరంగా ఉంది? రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మక మౌనం వెనుక ఉన్న అసలు కథేంటి? కోమటిరెడ్డి బ్రదర్స్ దారులు మారాయా అనే దానిపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో నల్గొండ జిల్లా పాలిటిక్స్ ఎప్పుడు హాట్ టాపిక్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రీసెంట్ గా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఒకవైపు సీఎం సభను సక్సెస్ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు శ్రమించారు. నల్గొండ సభకు జనాలను తరలించేందుకు గులాబీ దళాన్ని తలదన్నేలా వ్యూహాలు కూడా రచించారు. కానీ ఈ ఉత్సాహం మునుగోడు నియోజకవర్గ సరిహద్దులు దాటలేదు. మునుగోడు కాంగ్రెస్ క్యాడర్ కనీసం నల్గొండ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిత్యం నియోజకవర్గంలో ప్రజలకు, అనుచరులకు అందుబాటులో ఉండే ఫైర్ బ్రాండ్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం పర్యటన రోజే హైదరాబాద్ కే పరిమితం అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది ముమ్మాటికి వ్యూహాత్మక దూరమేనని రాజకీయ విశ్లేషకులు కూడా బలంగా భావిస్తున్నారు. గతంలోనూ రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు ఇదే తరహాలో రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. సాధారణంగా ముఖ్యమంత్రి లేదా వీవీఐపీల పర్యటనల వేళ ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేయడం పోలీసులకు అలవాటు. కానీ నల్గొండలో సీన్ రివర్స్ అయింది. సొంత పార్టీ ముఖ్యమంత్రి వస్తుంటే సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ప్రధాన అనుచరులను పోలీసులు టార్గెట్ చేయడం జిల్లాలో కలకలం రేపింది. సీఎం సభకు ముందే మునుగోడు నియోజకవర్గానికి చెందిన రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరులు, స్థానిక కాంగ్రెస్ కీలక నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేశారు. ఈ పరిణామం మునుగోడు క్యాడర్ ను షాక్ కి గురి చేసింది. సొంత ప్రభుత్వంలోనే తమకు ఈ అవమానం ఏంటని కార్యకర్తలు రగిలిపోయారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి జిల్లా సరిహద్దుల్లోకి కూడా రాకుండా హైదరాబాద్ నగరానికి పరిమితమై సీఎం సభకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారని విశ్లేషకులు చెప్తున్నారు. అసలు రాజగోపాల్ రెడ్డి అలకకు, ఈ గ్యాప్ కు కారణం ఏంటి? దీని వెనుక బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంటే తానే రాజకీయాల్లో సీనియర్ అనే భావన రాజగోపాల్ రెడ్డిలో బలంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం రేస్ లో ఉంటానని గతంలో ఆయన భావించారు. అయితే హైకమాండ్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపడం రాజగోపాల్ రెడ్డికి తొలి షాకింగ్ గా మారింది. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కినప్పటికీ తనకు మాత్రం అవకాశం రాకపోవడం ఆయనలో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను కలిసినా ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు అని క్లారిటీ రావడంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చివరకు తన పుట్టినరోజు సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ను క్లియర్ గా చూపిస్తుంది. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాను తమ గుప్పిట్లో ఉంచుకుని శాసించిన కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇప్పుడు భిన్నదారుల్లోకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. కానీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం సీఎం వైఖరిపై తన అసంతృప్తితో ఒంటరి పోరాటం చేస్తున్నారు. అన్న ఒక దారి, తమ్ముడు ఒక దారి అన్నట్లుగా మారిన ఈ బ్రదర్స్ రాజకీయంతో నల్గొండ జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అయోమయంలో పడింది. ఎవరి వైపు ఉండాలో, ఏ దారి ఎంచుకోవాలో తెలియక తలలో పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్ కు మింగుడు పడటం లేదు. గతంలో కేసీఆర్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన అదే రాజగోపాల్ రెడ్డి తాజాగా టోన్ మార్చారు. కేసీఆర్ పెద్ద ఉద్యమకారుడు, ఆయన్ను కూతురు కవిత సరిగ్గా గౌరవించలేకపోయిందంటూ కేసీఆర్ పై సానుభూతి కురిపించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న స్కెచ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో తన ప్రాతినిధ్యం తగ్గితే బీఆర్ఎస్ వైపు వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నారా, లేక ఇలాంటి వ్యాఖ్యల ద్వారా హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చి మంత్రి పదవి సాధించుకోవాలనే వ్యూహమా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మిస్టరీగా మారింది. రాజగోపాల్ రెడ్డి హిస్టరీ చూస్తే ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి అందదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికకు తెరలేపారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరి మునుగోడు నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వైఖరిపై సొంత క్యాడర్ లోనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒంటరి పోరాట వైఖరి, సీఎం సభలను బహిష్కరించడం చూస్తుంటే అసలు మన నాయకుడు పార్టీలో ఉంటారా, లేక మళ్ళీ రూట్ మారుస్తున్నారా అనే సందిగ్ధత మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలను వెంటాడుతుంది. లీడర్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అటు కార్యకర్తలు కూడా ఏం చేయాలో తెలియక స్తబ్దుగా ఉండిపోవాల్సి వస్తున్నది. మునుగోడులో నెలకొన్న ఈ సైలెన్స్ రాబోయే ఏ తుఫానుకు సంకేతమో కాలమే సమాధానం చెప్పాలి. చూశారుగా, నల్గొండ కాంగ్రెస్ లో మునుగోడు కాకరేపుతుంది. రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మక మౌనం, కేసీఆర్ పై సానుభూతి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఇవి సరికొత్త చర్చకు దారితీశాయి. మరి హైకమాండ్ రాజగోపాల్ రెడ్డిని బుజ్జగిస్తుందా, లేక రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఈ వ్యవహారాన్ని హ్యాండిల్ చేస్తారా అన్నది చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.